వైసీపీ అరాచక పాలన అంతం చేయడానికి కూటమిగా పోటీ చేశామని మరిన్ని పదవులు కావాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆదినారాయణ రెడ్డి, విష్ణు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు. మాధవ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం కర్నూలు నుండి మా టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఉన్నారు. చెప్పండి, ఏపీలో పొత్తుల కారణంగానే బీజేపీ ఎదగడం లేదు అనేది కార్యకర్తల నుంచి వస్తున్న ఒక ఆరోపణ. కార్యకర్తల ఆవేదన మాకు పూర్తిగా తెలుసు. అంటే అరాచక పరిపాలన ఉందో దానికి ఒక అంతం అందించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఇంకా ఈ భాగస్వామ్యంలో ఉంటూనే పార్టీ ఎదగడానికి ఏ వ్యూహాన్ని మనం అవలంబించాలో ఆ వ్యూహాన్ని అవలంబించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. కార్యకర్తలకు సంబంధించిన అంశాన్ని మీ పూర్తి స్థాయిలో దాని వాళ్ళ మనోభావాన్ని ఏకీభిస్తూ వాళ్ళని కూడా సంఘటితపరిచి ముందుకెళ్ళడానికి, వివిధ పార్టీల్లో వాళ్ళకి స్థానాలు ఇవ్వడానికి, నామినేటెడ్ పోస్టులో కూడా కొంత అవకాశాన్ని పెంచే ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తాం. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి కానీ విష్ణుకుమార్ రాజు కానీ చేసిన వ్యాఖ్యలపై మీ కామెంట్? అంటే వాళ్ళ వ్యక్తిగతంగా చేశారు, ఆ విధంగా వాళ్ళ అభిప్రాయం. కార్యకర్తలు కూడా అటువంటి భావన, మాకు ఎక్కువ శాతం నామినేటెడ్ పోస్టులు వస్తే బాగుంటుంది. కేవలం బీజేపీ అని కాదు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలకి, ఈవెన్ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు మాకు ఇంకా ఎక్కువ వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంటుంది. కనుక పొత్తు ధర్మంలో ఏదైతే మనకి ఒక రేషియో మా యొక్క లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా జరగాలనుకున్న ఆ విధంగా జరిగింది. నామినేటెడ్ పదవుల్లో కూడా కింద స్థాయి, అంటే ఆ నీటి సంఘాల దగ్గర నుంచి, కోఆపరేటివ్ సంఘాల దగ్గర నుంచి ఆ విధంగా స్థానాన్ని కల్పించే ఒక ప్రయత్నం చేస్తాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి అవకాశాలు కార్యకర్తలకు వచ్చే, మరింతగా ఎక్కువ వచ్చే ప్రయత్నం మీ అందరం కూడా కలిసి చేస్తాం. ఈ రాయలసీమ కోసం మీ పార్టీ ఏం రికమెండ్? మేము రాయలసీమను ఒక ప్రత్యేక సీమగా చూసి ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం గతంలో మేము కర్నూలు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు విభజన చట్టంలో ఏవైతే హామీలు రాయలసీమకు వచ్చాయో వాటన్నింటినీ వచ్చే విధంగా, వాస్తవ రూపం దాల్చే విధంగా మేము ప్రయత్నం జరిగింది. ఆ విధంగా కర్నూలులో కానీ, తిరుపతిలో కానీ, అలాగే అనంతపూర్లో కానీ ఇవాళ అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. వీటితో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా డిఫెన్స్ కారిడార్ పేరు మీద, పరిశ్రమల పేరు మీద కూడా రావడం జరిగింది. ఆ విధంగా రాయలసీమ సంబంధించిన నీటి, అలాగే మనకి ప్రాజెక్ట్ సంబంధించిన, అలాగే ఉపాధి సంబంధించిన అన్ని విషయాలను కూడా మేము పూర్తి స్థాయిలో పూర్తి చేసి ముందుకెళ్తాం. ముఖ్యంగా హైకోర్టు బెంచ్, అది కూడా సింగిల్ బెంచ్ కాకుండా ఒక ఆ విధంగా ఉండేటట్టు, ఆ విధంగా 3 మెన్ బెంచ్ ఉండే విధంగా, ఏ స్థాయిలో అయితే హైకోర్టు ఉందో ఆ స్థాయిలో ఇక్కడ ఉండే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఇవి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.